చిత్రంలోని సన్నివేశాలు మరియు పాత్రలు కేవలం నవ్వించడం కోసమే. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, తప్పులు ఉంటే క్షమించండి, అంతేగాని దర్శకుడు మాత్రం తిట్టకండి. హెచ్చరిక: ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలాని మొత్తం మానేయమని కాదు, మీ ఇష్టం. ఏంట్రా ఈ రూమ్ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. ఇదా మేనేజర్ రూమ్ రా, జాయిన్ అయినప్పటి నుంచి చూడలేదు. వర్క్ ఫ్రమ్ బార్ అంట. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హ్యాండ్లింగ్ క్లయింట్స్ అంట. నిజమా? ఏమో బయట టాక్ మరి. ఏంట్రా మామ, ఏమైంది ఇలా ఉన్నావు? క్రిటికల్ ఇష్యూ రా. మేనేజర్ ఏమో కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, మెయిల్స్ కి రిప్లై ఇవ్వట్లేదు. అసలు వాడిని బింగే మామా బింగే. ఎరా ఇంకా ఇదే ప్రాజెక్ట్లో ఉన్నావా? సార్, క్రిటికల్ ఇష్యూ ఒకటి ఉంది. క్లయింట్ మెయిల్ పంపించాడు, చూసారా? పో కూర్చో. సార్, మెయిల్ రిప్లై ఇవ్వండి సార్. కూర్చో. వచ్చిన ప్రతి మెయిల్కి రిప్లై ఇచ్చుకుంటూ పోతావా? ఓ సార్, ఈ ప్రాజెక్ట్లో నేను చేయలేను సార్, నన్ను రిలీజ్ చేసేయండి. మీరేంటో మీ వర్క్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏం అర్థం కావట్లేదు? ఏం అర్థం కావట్లేదు? ప్రాజెక్ట్లో ఏం అర్థం కావట్లేదు? నా పేరు జావా, నాకు రాందే అది. 10 years ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ అంటే కసిమూర్తి. నాకు పరువు తీయడానికి వచ్చా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి. ఇప్పటి వరకు నేను చెయ్యని రిలీజ్ లేదు, ఇవ్వని క్లయింట్ లేదు, డీల్ చేయని ప్రాజెక్ట్ లేదు. ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఏది రాదు, చేసా, రిలీజ్ ఇచ్చా. ఇదే అంత మూర్తి. 10 years ప్రొఫైల్, ఫుల్లీ డీబగ్డ్, 100% ఎఫెక్టివ్ కోడ్. బట్ ఒక్క కంప్లైంట్ కూడా లేదు క్లయింట్ నుంచి. అర్థమైందా? అర్థమైందా? పిలిచినదా పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పద పదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. దీనమ్మ జీవితం. మహేష్ బాబు ఎన్నిసార్లు దొక్కినా పంచర్ అవ్వలేదు. నేను ఒక్కసారి ఆఫీస్కి తీసుకురాగానే పంచర్ అయ్యింది. సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగా. క్లయింట్ వస్తున్నాడు మూర్తి, ఏం చేయాలో? ఎరా అమ్మాయి పడిపోయిందా? మూర్తి, పంచర్లోడు ఎక్కడున్నాడు? ఏంది? ఎవడాడు? హర్ష సార్, పక్క ప్రాజెక్ట్ మేనేజర్. పక్క ప్రాజెక్ట్ మేనేజరా? ఏ సైకిల్ తొక్కాలో తెలియదు ఆడికి. ఆడి ఇది ఏం చూస్తున్నాడు? పిలవండి. ఏం చేస్తా? ఎందుకు వచ్చాడు కనుక? సార్ అయిపోతుంది సార్, ప్రాజెక్ట్ అయిపోతుంది సార్. మీకు ఒక షాకింగ్ న్యూస్. ఏంటి? హర్ష మన ప్రాజెక్ట్ దత్తత తీసుకుంటున్నారంట. దత్తత? ఏంటి మూర్తి? ఏమో సార్, నాకు కూడా తెలియదు. పక్క ప్రాజెక్ట్ మేనేజర్కి ఎక్కడేం పని? ఎవడింట్లో ఆడు ఉండాలి, పక్కింటికి వెళ్ళకూడదు. ఎవడో కనుక్కో, రమ్మను. నా వెనక వస్తానండి, వెళ్ళాను, పంపించు. హర్ష గారు, మా మేనేజర్ మీతో మాట్లాడతారంట, రమ్మంటున్నారు. సరే వెళ్దాం. హాయ్, ఐఎమ్ హర్ష. కూర్చో. క్లయింట్ దగ్గర నుంచి ఉన్న ప్రెజర్ని చూసి హైకమాండ్ నన్ను పంపించింది. ఈ ప్రాజెక్ట్ని దత్తత తీసుకుంటున్నాను. మూర్తి, ఎవడి మొహమాడు కడుక్కోవాలి మూర్తి? హై కమాండ్ అంట.
ఇందిరాగాంధీనా సోనియా గాంధీనా పంపించింది? ఎవడి పని ఆడు చేసుకుంటే బాగుంటది మూర్తి, చెప్పు. మూర్తి, దత్తత తీసుకోవడం అంటే కోడ్ రాసి బగ్స్ ఫిక్స్ చేసి పోతాను అనుకుంటున్నారా? నిన్ను కూడా అందరినీ దత్తత తీసుకుంటున్నాను. దత్తత అంట మూర్తి, మీ నాన్న ఒప్పుకుంటాడా? దత్తత తీసుకుంటాడంట మూర్తి. ఏదో సాఫ్ట్వేర్, అందరికి శాలరీలు బాగున్నాయి, డబ్బులు దొబ్బేద్దాం అనుకుంటున్నాడేమో. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికే సరిపోవట్లే. చెప్పాడికి నెల వచ్చేసరికి ఫస్ట్ వీక్ మొత్తం క్లోజ్. కావాలి క్రెడిట్ కార్డు బిల్లులు తీసుకోమని దత్తత. అందరం కోఆపరేషన్ ఇస్తాం. ప్రాజెక్టులు జోలికి వస్తే మాత్రం కుదరదు. రోజుకు 12 గంటలు పని చేయడానికి మేమేం బ్యాచులర్లం కాదు, ఫ్రెషర్లం కాదు, ఫ్యామిలీ మ్యాన్. కోడ్ రాయడం అంటే అంత ఈజీ కాదు మూర్తి. ఇప్పటిదాకా మీరు చేయింది నేను చేసి చూపిస్తాను. టెంపర్ పెంచొద్దు మూర్తి. టెంపర్ పెరిగితే నేను బ్యాడ్ అంటే మీలా కాదు, అదో రకం. టెంపర్ అంటే మూర్తి, ఆడికి టెంపర్ ఒక రకమేమో. నా చుట్టూ ఎప్పుడు వైఫైలో తిరుగుతూ ఉంటా. చెప్పు మూర్తి, ఆడికి ఏదో చేస్తాడంట ప్రాజెక్ట్. ఏం చేస్తాడాడు? వచ్చి మాకు రాదా చేయడం? చెప్పు. ఎవడన్నా ప్రాజెక్ట్ ఇక్కడ ఉండి చెయ్యాలి మూర్తి, చెప్పాడికి. ఎవడో బయట నుంచి వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఏదో పీకుతానంటే కుదరదు. పీకేవాడు ఇక్కడ వస్తే పీకడానికి చాలా మంది ఉన్నారు. ఏ చేయలేవా నువ్వు? చేయలేరా మీరు? చెప్పు మూర్తి. 2 రోజుల్లో కంప్లీట్ చేసి చూపిస్తానని చెప్పాడికి. ఏదో ఎక్కడికో వచ్చి పీకుతారా? గైస్, వాడెవడో శ్రీమంతుడంట. మన ప్రాజెక్ట్ దత్తత తీసుకుంటానని వచ్చాడు. నేను ఛాలెంజ్ చేశా 2 days లో కంప్లీట్ చేస్తా అని చెప్పి. ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై ఎనీ కాస్ట్ ఇన్ 2 days. కట్టప్ప, ఏం చేద్దాం? నేను కట్టు బానిసని అయినా అన్ని నన్ను అడుగుతారే. మొన్నటికి మొన్న అమ్మ రమ్మందని చెప్పి వెళ్తే పైనుంచి దూకాను. పైన పేగులు కిందికి జారిపోయినాయి. నిన్నటికి నిన్న చిన్నబాబుని కాపాడదామని వెళ్తే వెనకలికి వచ్చి దున్నపోతు పొడిచింది. నా వయసు ఏమో మీద పడింది. నన్ను వదిలేయడరా బాబు ప్లీజ్. మరి దీనికి సొల్యూషన్? త్రిశూల వ్యూహం. త్రిశూల వ్యూహమా? త్రిశూల వ్యూహమా? త్రిశూల వ్యూహం? త్రిశూల వ్యూహమా? అవును, త్రిశూల వ్యూహమే. త్రిశూల వ్యూహమా? త్రిశూల వ్యూహం గురించి బ్లాగ్స్ లో వినడమే కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసి చరిత్రలో సక్సెస్ అయింది ఎక్కడా లేదు. ఎవరు చేయలేదు కాబట్టి మనం చేద్దాం. అయ్యేది బలా నేను ఆమోదిస్తున్నాను. మన దగ్గర ఉన్న లక్ష్యం 2 రోజుల్లో ఈకామ్ సైట్ పూర్తి చేయడం. దానికి మన వ్యూహం త్రిశూల వ్యూహం. మన దగ్గర ఉన్న టీం 3 భాగాలుగా విడిపోయి అటాక్ చేయడమే త్రిశూల వ్యూహం. ఫ్రంట్ అండ్ టీమ్ డమ్మీ పేజెస్ ని అప్లోడ్ చేసి ఏ బటన్ క్లిక్ చేసినా ఆర్డర్ క్రియేటెడ్, ఆర్డర్ ఇన్ ప్రాసెస్ అని వస్తూ ఉంటుంది. బ్యాక్ అండ్ టీమ్ కాల్స్ టేకప్ చేసి ఎక్సెల్ షీట్ లో మాన్యువల్ గా ఆర్డర్స్ డంప్ చేసి కాలకేయకి పంపుతూ ఉంటుంది. ఇదంతా కాలకేయకి అర్థమయ్యేసరికి 15 రోజులు పడుతుంది. ఈ లోపల మన మిగతా టీం మొత్తం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తుంది. బలా బాహు, కట్టప్ప, ఎంతమంది కావాలి? నాకు 10 చేతులు కావాలి. బడ్జెట్ లేదు కట్టప్ప, 5 మందితో సరిపెట్టుకో. బలా, ఫ్రంట్ ఎండ్ చూసుకో. బాబు, బ్యాక్ ఎండ్ మీద దిగిపో. 2 రోజుల్లో ఎందుకు అవ్వదో చూద్దాం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. Hi Carl, how was the day? Nimra, gorgeous, Delromy, the line beat Conrads, crash, You're good. Good. Come on, thank you guys. Come on guys, check now. Come on, yeah. It's the time. The front end development, front end team. Yes, go ahead. Yes. Yeah, great. Yes. Come on, yeah. Thank Come you, on. bye. Good. Development. Yeah, great. Come on. Testing. Yes. Yeah, Done. that's done. Great. Bahu, back end development done. Good, yeah. Dumping. Done. Yes. Yeah. Come on, Yes. live. Make it live. Yes, it's going to live. Oh! What happened? ఎలా జరిగింది? ఎవరు చేసుంటారు? ఎవరికి ఉంది ఇంత కక్ష? శ్రీమంతుడా? అసలేంటి? ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? రాసిన కోడ్ మొత్తం వెళ్ళిపోయింది అంటే బడా మన రాజ్యంలోనే అవమానం, ఘోర అవమానం. ఫోన్ రావడమే చాలా
ఇదేంటి డేటాబేస్ డిలీట్ చేస్తున్నారు? ఎవరు? కట్టప్ప. అర్రే డైరెక్టర్ గారు, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. త్రిశూల వ్యూహం గురించి బ్లాగ్స్ లో చదవడమే కానీ ఇంప్లిమెంటేషన్ రివ్యూస్ లేవు అనాలి. సర్లే, మెసేజ్ క్యార్ అయిందిగా, అది చాలే. ఇంకా ఏంటి? ఒకవైపు కాలకేయ, మరోవైపు బానిసలు అన్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. రెండు ఒకటి కాదా? ఇట్స్ ఓకే, పీపుల్ కరెక్ట్ ఇట్ ఇన్ ఇన్స్పైర్ 2016.